నేను మా క్యాండీ గడు, మా మమ్మీ, మా తమ్ముడు కలిసి ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము నగరంలో. మా క్యాండీ గడు పుట్టిన తర్వాత తను అటెండ్ అయ్యే ఫస్ట్ ఫంక్షన్ అనమాట. యాక్చువల్లీ అయితే ఇప్పుడు తనకి సెకండ్ మంత్ రన్ అవుతుంది కాబట్టి నేను యాక్చువల్లీ ఎక్కడికి తీసుకువెళ్ళకూడదు అనుకున్నా థర్డ్ మంత్ వచ్చే వరకు. బట్ నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ కాబట్టి సో వెళ్తున్నాను. వేరే ఎవరైనా అయ్యింటే కనుక నేను వెళ్ళకపోయేదాన్ని, బట్ వీళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెళ్తున్నాను అనమాట. సో ఆ ఫంక్షన్ ఏంటంటే గృహప్రవేశము అండ్ వాళ్ళ అమ్మాయిది ఓని ఫంక్షన్ కూడా ఉంది. ఇంతకీ వాళ్ళెవరో మీకు చెప్పలేదు కదా. దుబాయ్లోనే నాకు చాలా క్లోజ్ అనమాట మధు అక్క. ఆ మధు అక్క వాళ్ళ పాప ఓని ఫంక్షన్ అండ్ గృహప్రవేశం చూసారు కదా. మేము అక్కడికైతే రీచ్ అయిపోయాము. మేము వచ్చేసరికి అంతా అయిపోయింది. మధు అక్క బాగా అయితే పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు. సో పాప మెచ్యూర్ ఫంక్షన్కి నాకు భలే అనిపించింది. చూసారు కదా ఎన్ని స్టిల్స్. పాప అయితే అలానే చూస్తుంది, నాకు తీయడం మానేసి కెమెరాని వాళ్ళకి తీస్తున్నాడని. తర్వాత అయితే మేము కూడా మమ్మీ నేను కూడా స్టేజ్ మీదకి అయితే వెళ్ళాము. మేము తీసుకెళ్ళిన గిఫ్ట్ అయితే ఇచ్చేసి మేము కూడా ఫొటోస్ అవి దిగాము. సో తమ్ముడు అయితే వాళ్ళ నాన్నగారిని పట్టుకొని కూర్చున్నాడు. తర్వాత లంచ్ కూడా చేసేసాం. అప్పటికే ఆల్మోస్ట్ లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో మేము వెళ్ళి లంచ్ కూడా చేసేసాము. సో ఇదనమాట హౌస్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ది. ఎందుకంటే కింద ఆల్రెడీ వాళ్ళది పాత హౌస్ ఉంది, పైన స్టేర్ వేసుకున్నారు వీళ్ళు. సో ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. అయితే అక్క బాగా దుబాయ్ నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు గృహప్రవేశం అయితే చేసేసారనమాట. మధు అండ్ సోనీ వాళ్ళ చెల్లి సోనీ అండ్ సునీల్ రాయ్ వాళ్ళ తమ్ముడు అండ్ సునీల్ వాళ్ళ వైఫ్ శాండీ అయితే మేమంతా చాలా క్లోజ్ అనమాట దుబాయ్లో, లైక్ ఫ్యామిలీ. ఒక 8 years నుంచి మేమంతా ఒకరికొకరు పరిచయం. కానీ ఇప్పటికీ కూడా మా మధ్య బాండింగ్ రిలేషన్ అనేది అలానే ఉంది. వాళ్ళ మ్యారేజెస్ అయినా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా మేము వెళ్తూ ఉంటాం. అలాగే మా ఇంట్లో ఏమైనా వాళ్ళకి రావడానికి ఉన్నా లేకపోయినా ఏదో విధంగా మాకైతే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ బ్లెస్సింగ్స్ విషెస్ అయితే పంపిస్తూ ఉంటారు. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మా బ్యాచ్ అంతా కలిసి మేము ఒక ఫోటో కూడా దిగేసామన్నమాట. మా దుబాయ్ బ్యాచ్ అంతా కలిసి పాపనైతే పక్కకి గంటేసి మేము 4 కదా మెయిన్ ఫ్రెండ్స్. సో మేమందరం కూడా మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళందరినీ కలవడం. అంతే నేను